అంటే ఇన్ని ఉద్యమాలు చేసిరక్క, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలలో ఉన్నారు. సో ఫ్యూచర్లో ఏమైనా ఉద్యమాలు వస్తే అందులో మీ పాలు ఉంటుందా? మీరు పాలు పంచుకుంటారా? ఇట్లాంటి ఉద్యమాలు ఈ 50 ఏళ్ళల్లో 3 ఉద్యమాలు చూసిన నేను. ఇట్లాంటి ఉద్యమాలు లేవు, ఇక రావు. ఓకే. ఒకవేళ వచ్చినా నేను 50 ఏళ్ళు వచ్చినాయి నాకు. విప్లవోద్యమాలు చూసిన, బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేసినప్పుడు విప్లవోద్యమం చూసిన, అదొక శకం అయిపోయిందా. తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఒక కీలకంగా నేను పనిచేయడం జరిగింది. రాష్ట్ర సాధనలో నా పాత్ర ఉంది. అదేవిధంగా మొన్న మందకృష్ణన్న 30 ఏళ్ళ నుండి పోరాటం చేస్తాను వర్గీకరణ కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం. మొన్నటికి మొన్న ఆ ఎస్సీ వర్గీకరణ దాంట్లో కూడా నేను పాల్గొన్న. వర్గీకరణ కూడా అయిపోయింది, మనకు సక్సెస్ అయింది. అంటే 3 ఉద్యమాలు చూసిన 50 ఏళ్ళల్లో. అంటే ఇట్లాంటి ఉద్యమాలు ఇక రావు. ఒకవేళ వచ్చినా అప్పటి వరకు నేను కానీ ఇంపార్టెంట్ నేనైతే రావు ఇక ఇట్లాంటి ఉద్యమాలు. అంటే ఇట్లాంటి నిజాయితీగా ఉన్న ఉద్యమాలు ఉండవు, ఏవి ఉండవు, రావు. ఇట్లాంటి ఉద్యమాలు ఇక రావు. ఇవే ఇక ముందు తరాలకు ఇవే చూసుకున్నాడు వాళ్ళు తప్ప ఇట్లాంటి ఉద్యమం ఇక రాదు. నక్సలైట్ ఉద్యమం కానీ బలంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇంకేమున్నది, రాష్ట్రం ఎప్పటిసుందో 70 ఉంది, కొట్లాడుతుండ్రు ఎప్పటిసుందో. ఇప్పటి వరకు అయిపోయింది, రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అన్ని రకాలు చేసుకున్నాం. కేసీఆర్ గారు అంత మంచిగా మనకు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఆ సచివాలయం కానీ అమరదీపం కానీ ఎన్ని చేసిండు, అటు యాదాద్రి కానీ అద్భుతంగా చేసిండు. హైదరాబాదును ఒక విదేశం, దుబాయ్ వేరే విదేశాల లెక్క కనబడుతుంది. అంటే అద్భుతంగా పాలన జరిగింది. కాళేశ్వరం చాలా గొప్పగా చేసిండు. కాళేశ్వరం ఒకప్పుడు వాటర్కి ఎంత ప్రాబ్లం ఉండేది. చాలామంది అనుకుంటారు కాళేశ్వరం కట్టిండు ఏం చేసిండు, ఇది కూలిపోయింది అది కాలిపోయింది అని అంటారు, కానీ అది తప్పు. అన్నీ బాగా చేసిండు. సో మొత్తానికైతే ఇట్లాంటి ఉద్యమాలు మళ్ళీ రావు, రావు నేను లేకున్నా రావు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంతే, రావు ఇక. ఒకవేళ నేను అప్పటికి అని చెప్తున్నా. ఓకే రన్నక్క, అంటే మీరు మీ జీవిత చరిత్ర మొత్తం నాతోటి నాకు తెలిసి ఒక 50% షేర్ చేసుకురు అనుకుంటున్నా నేను. కొంచెం ఇంకా చాలా ఉండొచ్చు నాకు తెలిసి. 2-3 సినిమాలు తీయచ్చు నువ్వు.